హాయ్ అందరికీ స్వాగతం మీ ఏఏ తమ్ముడు ఛానల్కు. నేను హరీష్. ఏఏ టూల్స్తో ఆడుకోవడం నాకు ఎంతో ఇష్టం. నమస్తే అందరికి, నేను ఉషా. మీకు ఏం అవసరమో అర్థమయ్యేలా ఏను సులభంగా చెప్తాను. హరీష్ ఆడుకుంటే నేను టెస్ట్ చేస్తా. మేమిద్దరం కలిసి మీకోసం కొత్త ఏఏ టిప్స్, టూల్స్, ట్రెండ్స్ తీసుకొస్తాం మా స్టైల్లో. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, రిలాక్స్ అవ్వండి, ఏ ప్రపంచాన్ని తెలుసుకుందాం ఏ తమ్ముడు స్టైల్లో. గైస్, అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఒక సీన్ లో 2 లేదా 3 క్యారెక్టర్స్ కి లిప్సింగ్ చేయాలనుకుంటే అంత గందరగోళంగా తయారవుతుంది కదా. నేను కూడా మొదట్లో ఇలాగే ఇబ్బంది పడేవాడిని, కానీ ఇప్పుడు సింపుల్ గాను ప్రొఫెషనల్ గా గాను 2 పద్ధతులలో తెలుసుకున్నాను. ఇవి మీకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో నేను ఇవే మొత్తం మీకు షేర్ అయితే చేస్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీ లిప్సింగ్ సమస్యలకు ఇదే పరిష్కారం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఏ తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఇలా ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. వీడియోలో వాడే నేను ప్రతి ప్రాంప్ట్స్ ని నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అందులో నేను వచ్చేసి పోస్ట్ అయితే చేస్తుంటాను వీడియో రిలీజ్ కాగానే. ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోయినట్లయితే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. క్లిక్ చేసి అందులో నుంచి జాయిన్ అయితే అయిపోండి. మీకు అన్ని పాత వీడియోస్ కి కూడా అక్కడ మీకు వచ్చేసి ప్రాంప్ట్స్ అయితే దొరుకుతాయి. సో వెంటనే జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో కూడా చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మన టార్గెట్ అయితే రీచ్ అయితే అయిపోయాం లైక్స్. ఈ వీడియో కూడా నేను వచ్చేసి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 200 లైక్స్ అయితే కొట్టేసేయండి ఫాస్ట్ గా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి కంప్లీట్ గా మనం వచ్చేసి 3 టూల్స్ అయితే యూజ్ అయితే చేస్తాం. సో ఫస్ట్ టూల్ వచ్చేసి ChatGPT. ఇందులో మనం వచ్చేసి మన ఓన్ క్యారెక్టర్ ని 3D అయితే కన్వర్ట్ అయితే చేసుకుంటాము. సో దానికోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో నా ఒరిజినల్ ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను, నాది అండ్ మా వైఫ్ ది. సో దానికి వచ్చేసి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ఇక్కడ. సో స్టూడియో రూమ్ లో కూర్చొని ఉంటారు, 3D క్యారెక్టర్ డిజైన్ చేయమని అయితే అడిగాను. సో ఇలా అయితే ఇచ్చింది. సో సరిగ్గా మ్యాచ్ చేయలేదని మళ్ళీ దానికైతే ఇచ్చాను. ఇలా 2-3 టైమ్స్ అయితే చేసిన తర్వాత సైజ్ అయితే ఇచ్చాను. లాస్ట్ లో పర్ఫెక్ట్ గా అయితే జనరేట్ అయితే చేసి ఇచ్చింది నాకు ఇమేజ్. సో ఈ ఇమేజ్ అయితే నేనైతే యూజ్ అయితే చేశాను. సో ఇలా మనం వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఓన్ క్యారెక్టర్స్ వద్దు అనుకుంటే మీకు ఇంకో ప్రాంప్ట్ కూడా ఇస్తాను. సో అందులో నుంచి మీరు డైరెక్ట్ గా ఒక మ్యాన్ అండ్ ఒక ఉమెన్ ది మనం వచ్చేసి ఇట్లాంటి ఫోటో అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ప్రాంప్ట్స్ అన్ని నేను మన వాట్సాప్ ఛానల్ అయితే అప్డేట్ అయితే చేస్తాను గైస్. ఇంకెవరైనా జాయిన్ కాకపోయినట్లయితే అక్కడ నుంచి జాయిన్ అయితే అయిపోండి. అండ్ గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. సో ఇలా ఫోటో జనరేట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం యూస్ చేసే టూల్ వచ్చేసి రన్వే ఎంఎల్. ఈ రన్వే ఎంఎల్ లో మనం వచ్చేసి ఈ ఇమేజెస్ ని వీడియో కిందకి అయితే చేంజ్ అయితే చేస్తాం. సో నార్మల్ గా ఇంతకుముందు మనం ఎలా చేసే వాళ్ళం అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ కి మాత్రమే లిప్సింక్ అయితే మనం అయితే ఇవ్వడానికి అయితే వచ్చేది. కానీ మనం వచ్చేసి ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు సైలెంట్ గా ఉండాలి, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వాలి కాబట్టి మనకు అదైతే ఇబ్బంది అయితే ఉండేది. కానీ ఈ రన్వే ఎంఎల్ మనకు వచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది, మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో రన్వే ఎంఎల్ నేను అయితే లాగిన్ అయితే అనమాట నా ఈమెయిల్ ఐడితో. ఇందులో కూడా మనకు వచ్చేసి ఎవ్రీడే ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. దానిని యూస్ చేసుకొని మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సైడ్ కి చూస్తున్నారు కదా కొన్ని ఆప్షన్స్, ఇవి మీకు మొబైల్ ఫోన్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది గైస్. ఏమంటే మీరు మొబైల్ ఫోన్ ని టిల్ట్ చేసి యూజ్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకు ఆల్ టూల్స్ అని కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇలా మీకు ఇంకో విండో లాగా అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా లిప్సింక్ వీడియో, జస్ట్ దీని మీద ఇలా క్లిక్ అయితే చేయండి. ఇలా మీకైతే ఓపెన్ అయితే అవుతుందా. ఇక్కడే మనం వచ్చేసి మిగతా అన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం మన ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో నేను వచ్చేసి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మన ఇమేజ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత గైస్ ఇక్కడ చూస్తున్నారా 2 బాక్సెస్ అయితే కనపడుతున్నాయి ఫేస్ మీద. ఇలా మనం కంప్లీట్ గా 10 క్యారెక్టర్స్ వరకు అయితే డిజైన్ అయితే చేయొచ్చు గైస్. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో 10 క్యారెక్టర్స్ వరకు మనము డిఫరెంట్ వాయిస్లు పెట్టి మనం అయితే జనరేట్ అయితే చేయాలి. అండ్ కొంచెం కింద చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ డైలాగ్ అనేది కనపడుతుంది. సో కంప్లీట్ గా మీరు 10 డైలాగ్స్ వరకు యాడ్ అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఫ్రీగా అయితే యూజ్ అయితే చేస్తున్నాం కదా. సో ఫ్రీగా వచ్చేసి మనం 3 క్యారెక్టర్స్ కి 3 డైలాగ్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ డైలాగ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీ నుంచి మీరు ఆడియో ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసి మీరు అప్లోడ్ అయితే చేయండి. సో ఆడియో కోసం మీరు ఏదైనా టూల్ అయితే ఒకటైతే యూజ్ అయితే చేయొచ్చు జనరేట్ చేసుకోవడానికి, లైక్ 11 Labs లేదా వాయిస్ మేకర్ AI. సో వాయిస్ మేకర్ AI గురించి కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి గైస్. అందులో నేను వచ్చేసి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట, మన తెలుగు వాయిస్ ఎలా మనం వచ్చేసి జనరేట్ అయితే చేయాలని. అందులో ఆల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి. నేను పైన ఐకార్డ్స్ కూడా వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డైలాగ్ 1 అని కనపడుతుంది కదా. ఫస్ట్ వచ్చేసి నేను ఆడియో ఆల్రెడీ నేను మాట్లాడాను. సో ఆడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఆడియో ఉంది కదా, సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట మన ఆడియో. సో ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేయాలి. సో దీన్ని సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మనకైతే ఎక్కడైతే మనం ఆడియో అయితే పెట్టుకుంటామో ఆ ఆడియోని అయితే అప్లోడ్ అయితే చేయండి. ఇది బాయ్ 1 అని ఉంది కదా, ఇది ఫస్ట్ ఆడియో. సో దీన్ని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఒక డైలాగ్ ఆల్రెడీ ఆడియో అయితే వస్తుంది, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఆడియో. హాయ్ అందరికీ స్వాగతం మీ ఏఏ తమ్ముడు ఛానల్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ డైలాగ్. ఇక్కడ మీకు వచ్చేసి ఒక బాక్స్ లాగా కనపడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఏ క్యారెక్టర్ కి మీరు ఆ వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్పీకర్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ డైలాగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఈ సెకండ్ ఆడియో అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ 2 అని కనపడుతుంది కదా,
సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇలా డైలాగ్ 1 డైలాగ్ 2 యాడ్ అయితే ఇలా 2 డైలాగ్స్ అయితే అప్లోడ్ అయితే చేసి జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోతుంది. అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను. జనరేషన్ కి కూడా పెద్ద టైం అయితే తీసుకోవచ్చు గైస్, చాలా సింపుల్ గా తొందరగానే అయిపోతుంది. హాయ్ అందరికీ స్వాగతం మీ ఏ తమ్ముడు ఛానల్ కు. నేను హరీష్. ఏ టూల్స్ తో ఆడుకోవడం నాకు ఎంతో ఇష్టం. నమస్తే అందరికి, నేను ఉష. మీకు ఏం అవసరమో అర్థమయ్యేలా ఏను సులభంగా చెప్తాను. హరీష్ ఆడుకుంటే నేను టెస్ట్ చేస్తా. మేమిద్దరం కలిసి మీకోసం కొత్త ఏఐ టిప్స్, టూల్స్, ట్రెండ్స్ తీసుకొస్తాం మా స్టైల్లో. గైస్ వీడియో చూసారు కదా, ఇందులో నాకు వచ్చేసి ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గానీ హ్యాండ్ మూవ్మెంట్స్ గానీ ఏం లేవు. ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి కార్టూన్ వీడియోస్ చేస్తుంటాం కదా, యానిమేషన్ వీడియోస్, 2D యానిమేషన్ వీడియోస్. సో దానికైతే మనకు వచ్చేసి ఇదైతే పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. అండ్ గైస్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయబడినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ కి ఎలా జనరేట్ చేయాలి, మనకు వచ్చేసి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ అన్ని అయితే కావాలండి. ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, సో అది ఎలా జనరేట్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. అది కూడా చాలా సింపుల్ గా అయితే జనరేట్ అయితే చేయొచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో టూల్ లోకి అయితే మళ్ళీ అయితే వచ్చేసారు. ఏ టూల్ లోకి ఇక్కడ జనరేషన్ వీడియో అని కనపడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేయండి ఫస్ట్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి మన ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి సైజ్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ నేను పెద్ద వీడియోస్ చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వచ్చేసి రీల్స్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ చేస్తున్నట్లయితే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో క్రాప్ అయితే అయిపోయింది. ఇంకా మనం వచ్చేసి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ నేను వచ్చేసి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను. వీడియో రిలీజ్ కానీ అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. సో బాయ్ అయితే మాట్లాడుతుంటాడు డైరెక్ట్ కెమెరా చూసి అండ్ విత్ హ్యాండ్ గెస్చర్ స్మైల్ తో అయితే మాట్లాడుతుంటాడు అనమాట. అండ్ అమ్మాయి ఎవరైతే ఉంటారో జస్ట్ స్మైలింగ్ అయితే ఇస్తుంటే అది మన ఫస్ట్ ప్రాంప్ట్. జనరేట్ మీద క్లిక్ అయితే చేసేసాను. సో మనకు వచ్చేసి 5 seconds అయితే నేనైతే జనరేట్ అయితే చేస్తున్నాను. సో నేను వచ్చేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, జస్ట్ కొంచెం ఎడిట్ అయితే చేయాలి. కొంచెం స్టార్టింగ్ లో చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ మీరు చూస్తున్నారా ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది, యాక్షన్స్ అని. దీని మీద క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ లిప్ సింక్ అని అయితే కనపడుతుంది. దీని మీద క్లిక్ అయితే చేసినట్టయితే మీకు ఇంకో విండో లాగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట పక్కన. డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి మీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు డైరెక్ట్ గా పేస్ట్ అయితే చేసి ఇక్కడ కింద మీకు వాయిసెస్ కనపడుతున్నాయి కదా, ఈ వాయిసెస్ లో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను వచ్చేసి నా సొంత వాయిస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆడియో ఫైల్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ మన ఫస్ట్ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అప్లోడ్ అయితే అయిపోయింది. ఇంకా జనరేట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ లిప్ సింక్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే అయిపోతుంది గైస్. మాక్సిమం అంటే మనకు ఒక 3 minutes లోపలే అయిపోతుంది వీడియో జనరేషన్ అనేది. సో చూద్దాం, ఆల్రెడీ చూసారా 20% అయితే అయిపోయింది. సో 52% ఏదో వచ్చేసింది గైస్. ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా రీసెర్చ్ అయితే చేస్తుంటాను గైస్. సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకూడదు. సో వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. హాయ్ అందరికీ స్వాగతం మీ ఏ తమ్ముడు ఛానల్ కు. నేను హరీష్. ఏ టూల్స్ తో ఆడుకోవడం నాకు ఎంతో ఇష్టం. చూసారు ఎంత పర్ఫెక్ట్ గా మనకు వచ్చేసి సింక్ అయితే ఉందో. ఒకవేళ మీరు ఏమన్నా దీంట్లో ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అడ్జస్ట్ వీడియో అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఈ ప్లే బ్యాక్ ఉంటుంది కదా, మీరు మాట్లాడే స్పీచ్ ఉంటుంది కదా, దాన్ని ఫాస్ట్ గా చేయడం కానీ స్లోగా చేయడం కానీ చేసుకోవచ్చు. అనుకుని దాని తర్వాత మళ్ళీ రెండర్ క్లిక్ చేసినట్టయితే మనకి రెండర్ అయితే అయిపోతుంది. అంత అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు పర్ఫెక్ట్ గా అనిపించిన తర్వాత వీడియోని ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ వీడియో క్లిప్స్ అన్ని ఉంటాయి కదా, అనేది మనం వచ్చేసి ఒక ఎడిటింగ్ టూల్ అయితే అప్లోడ్ అయితే చేసి అందులో నుంచి మనం వచ్చేసి ఎడిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు వచ్చేసి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏదో చూపిస్తాను ఎలా చేయాలనేది. సో వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది గైస్. సో చాలా మంది అయితే అడుగుతున్నారు ఎడిటింగ్ కూడా ఎలా చేయాలో చూపించమని. సో నేను యూస్ చేసే టూల్ వచ్చేసి ఫిల్మోరా నేను వచ్చేసి అన్ని వీడియోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను. మీకు ఒక 2 clips అలా మెర్జ్ చేయడం ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసి దీన్ని అయితే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటున్నాను టైమ్ లైన్ మీదికి. అండ్ రెజల్యూషన్ అయితే సెట్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ క్లిప్ ఇలా యాడ్ అయితే వేసుకుంటా పోవాలండి. నెక్స్ట్ థర్డ్ క్లిప్. సో ఇప్పుడు మీకు వచ్చేసి స్టార్టింగ్ లో నాకు ఇంత స్పేస్ ఉంది, నాకు ఇది అవసరం లేదు, దాన్ని కట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఈ టైం లైన్ ఉంది కదా, దీన్ని సైజ్ అయితే పెంచుకోవాలి. ఇలా మీకు వచ్చి కనిపిస్తుంది ఇలా ఒక ఆరో మార్క్ లాగా. మౌస్ లో రైట్ క్లిక్ పట్టుకొని ఇలా మీరు సైడ్ కి డ్రాగ్ చేసినట్టయితే మీకు వచ్చేసి క్లిప్ అయితే పెద్దగా అయితే అవుతుంది. సో స్టార్టింగ్ లో నాకు ఈ పార్ట్ అయితే అవసరం లేదు ఇక్కడ వరకు. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కట్ సింబల్ కనపడుతుంది కదా, మీరు క్లిక్ చేస్తున్నాను అండ్ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నా వీడియో అయితే ప్లే అయితే అవుతుంది ఇలా. సో మధ్యలో కూడా మీకు ఏమైనా గ్యాప్ ఎక్కువ అనిపిస్తుంది, మీకు సింక్ అవ్వట్లేదు అనిపిస్తే మధ్యలో కూడా సేమ్ ఇలానే కట్ అయితే వేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి దీన్ని షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేయాలి. డిలీట్ అయితే అవుతుందండి, మెర్జ్ అయితే అవుతాయి. సో దీని మధ్యలో కావాలనుకుంటే మీరు ఏమైనా ట్రాన్సిషన్స్ అలా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు.
సేమ్ సెకండ్ క్లిప్ కూడా అంతే. ఇలా అన్ని కట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీని మీద లోగో ఎలా యాడ్ చేస్తానంటే జస్ట్ నా వాటర్ మార్క్ ఉంది కదా, నా లోగో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తాను అనమాట. ఇలా టైం లైన్ మీదకి ఇలా అయితే వస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసి నేను సైజ్ అయితే తగ్గించుకుంటాను. ఇలా తగ్గించుకొని ఇక్కడ అడ్జస్ట్ అయితే వేసేస్తున్నా. సో ఏమైనా తప్పు చేస్తే Ctrl Z అయితే ప్రెస్ అయితే చేయండి కీబోర్డ్లో. ఇలా సైజ్ అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని ఇలా యారో మార్క్ వస్తుంది అనమాట, పట్టుకొని ఇలా డ్రాగ్ అయితే వేస్తాను మొత్తం క్లిప్కి వచ్చేంత వరకు. సో మనకు మొత్తం క్లిప్కి యాడ్ అయితే అయిపోతుంది. అండ్ దీనికి మ్యూజిక్ యాడ్ చేయడానికి నేను మ్యూజిక్ ఫైల్ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. యూట్యూబ్ నుంచి ఫ్రీ మ్యూజిక్స్ వస్తాయి కదా, అదే యూజ్ అయితే చేస్తున్నాను. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను ఇక్కడ కిందికి టైం లైన్ మీదకి. ఆడియో నేను వచ్చేసి నాకు ఎంత పెద్దగా అయితే వినపడుతుంది, దాన్ని తగ్గించుకోవాలంటే నేను ఏం చేస్తున్నాను అంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తున్నాను. డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ మనకి కనపడుతుంది కదా, ఈ వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. సో నేను మాక్సిమం వచ్చేసి 18-20 అలా అయితే పెడతాను అనమాట. అప్పుడు కొంచెమే చిన్నగా అయితే వినపడుతుంది. ఓకే అనుకున్న తర్వాత ఓకే మీద ప్రెస్ అయితే చేయండి. సో మనకు వచ్చేసి ఆడియో కూడా వచ్చేస్తుంది దీనికి ఆటోమేటిక్గా. అండ్ ఇంకా మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్లో మనకు వచ్చేసి దీంట్లో ఆటోమేటిక్ డిఫాల్ట్గా అయితే ఉంటాయి. స్టిక్కర్స్లోకి అయితే వెళ్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటాయి ట్రెండింగ్ సోషల్ మీడియా ఇవన్నీ. సో ఏదైతే సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నా దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటాను. అండ్ దాని సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తగ్గించుకుంటాను అన్నమాట. ఇలా తగ్గించుకుంటాను. సో ప్లే చేయగానే మనకు వచ్చేసి ఇలా సబ్స్క్రైబ్ అనేది వస్తుంది ఆటోమేటిక్. అంతా అయిపోయిన తర్వాత నేను జస్ట్ ఇంత ఎక్కువ ఎడిటింగ్ అయితే బేసిక్ ఎడిటింగ్ ఉంటుంది దాంట్లో, ఇంత చేస్తాను. ఇంకా దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో పొంగ వీడియోస్ వస్తాయి కదా, అందులో మీకు వచ్చేసి చూపిస్తాను అనమాట. సో మనకి ఈ వీడియోస్కి బేసిక్ ఎడిటింగ్ వస్తే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీదకి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటారో సేవ్ అయితే చేయండి. దానికి ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. హై రెజల్యూషన్లో పెట్టుకొని డౌన్లోడ్ అయితే చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా సింపుల్ టెక్నిక్తో లిప్సింక్ అనేది సూపర్ ఈజీగా అయితే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ కొడితే సంతోషం. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతి వీడియో అప్డేట్స్ అయితే మీకు అయితే వస్తాయి. ఇంకోసారి కొత్త టూల్స్ అయితే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ క్రియేటింగ్ అండ్ కీప్ స్మైలింగ్.